సపోర్ట్. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులకు 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల రూపాయల రుణమాఫీపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో భద్రాద్రి జిల్లాలో రుణమాఫీపై రైతుల స్పందనపై భద్రాద్రి నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ మరింత సమాచారం అందిస్తారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు రుణమాఫీ చేస్తామని చెప్పేసి, రైతులను విముక్తులను చేస్తామని చెప్పేసి ఇచ్చిన హామీ మేరకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు రుణమాఫీ కార్యక్రమంలో భాగంగా 2 లక్షల రూపాయల వరకు ఎవరైతే బ్యాంకుల్లో రుణం తీసుకొని ఉన్నారో వారికి ఏకకాలంలో రుణమాఫీ చేసినటువంటి కార్యక్రమం రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ములకలపల్లి మండలం మనం సంజీవపల్లి గ్రామం దగ్గర ఉన్నాము. ఈ యొక్క గ్రామానికి చెందినటువంటి ప్రకాష్ అనే రైతు, యువ రైతు మనతో పాటు ఉన్నారు. వివరాలు వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీరు బ్యాంకులో ఎప్పుడు లోన్ తీసుకున్నారు, ఎంత తీసుకున్నారు, మీకు ఎంత అయింది, ఇప్పుడు రుణమాఫీ ఎంత చేశారు? మేము గతంలో బ్యాంకులో ఒక 2 సంవత్సరాల క్రితం 70,000 తీసుకున్నాము లోన్గా. అవి ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు రుణమాఫీ చేయలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు అవి మొత్తం వడ్డీతో సహా మొత్తం రుణమాఫీ చేసేసారు. ఎంత అయింది? 1,05,000 దాకా రుణమాఫీ అయిపోయింది. వడ్డీతో సహా మొత్తం రుణమాఫీ అయిపోయింది. గతంలో జరిగింది? గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రుణమాఫీ జరిగినది. మళ్ళీ కాంగ్రెస్ వచ్చాక మళ్ళీ రుణమాఫీ జరిగినది రేవంత్ రెడ్డి. అంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అయితే జరగలేదు. కారం ధర్ములు అనే రైతుతోటి మనం ఉన్నాము. ఈ రైతుకి 1,00,000 రూపాయలు 4 సంవత్సరాల క్రితం తీసుకుంటే ఈ 1,70,000 వడ్డీతోటి అయింది. ఈ యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 1,70,000 కూడా ఏకకాలంలో రుణమాఫీ అయిందని చెప్పేసి కారం ధర్ములు చెప్తున్నారు. ఇంకా పూర్తి వివరాలు ఆయన అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీరు బ్యాంకులో ఎంత లోన్ తీసుకున్నారు, ఎంత రుణమాఫీ అయింది, వడ్డీతోటి అసలు ఎంత అయింది, ఇప్పుడు మీరు ఏమని అంటున్నారు చెప్పండి. మేము ఇప్పుడు ఏమంటున్నామంటే 1,00,000 రూపాయలు తీసుకున్నాం ములకలపల్లి మండలంలో. అయితే రుణమాఫీ 1,80,000 అయిపోయింది. ఇక ఉన్న కొద్ది ఇక ఉన్నోళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు, వాళ్ళకు కూడా మంచిగా రుణమాఫీ చేస్తే బాగుంటుంది. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు 1,00,000 రూపాయలు మాఫీ చేసింది. రేవంత్ రెడ్డి వచ్చిండు 1,80,000. 70,000 రైతు రుణం తీసుకోవడం జరిగింది 2 సంవత్సరాల క్రితం. అది 1,05,000 అయినప్పటికీ ఈ యొక్క వడ్డీతోటి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1,05,000 రూపాయలు రుణ విముక్తులను చేసినందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ గౌస్తో శ్రీనివాస్, అమ్మ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.